హలో ఆడియన్స్, ఏం చేస్తున్నారు? ఫెస్టివల్ సీజన్తో ఫుల్ టు బిజీ. ఏం చెప్పమంటారు అంటారా? గుడ్, ఎంజాయ్ అవర్ ఫెస్టివల్స్. ఓవైపు బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ ఇంకా ఫ్లాపుల ఫీవర్ నుంచి కోలుకోలేదు, కానీ టాలీవుడ్ మాత్రం కాస్త హిట్స్ ట్రాక్ ఎక్కినట్లు అనిపిస్తుంది. దీంతో మరోమారు అందరి కళ్ళు టాలీవుడ్ మ్యాట్నీ ఐకాన్స్ మీదే ఫోకస్ అవుతున్నాయి. అలాంటి టాలీవుడ్ హీరోస్, హీరోయిన్స్ రీల్ అండ్ రియల్ లైఫ్ రివీల్ చేసేదే మన రీల్ స్టార్ రియల్ టాక్. ఈ వారం మన గెస్ట్ ఎవరంటే మీకు నచ్చిన సూపర్ డూపర్ హీరోయినే. ఏజ్ 4 అయినా క్రేజ్ మాత్రం తగ్గలేదు. ఇప్పటికీ సోలో హీరోయిన్గా హీరోయిన్ ఓరియంటెడ్ మూవీస్కు కేర్ ఆఫ్గా ఫుల్ బిజీగా ఉన్నారు. ఇప్పుడేమో ఆమె పాలిటిక్స్ పైన చాలా ఇంట్రెస్టింగ్ చూపిస్తున్నట్టు అర్థమవుతుంది. ఆ తమిళ కుట్టీనే మన త్రిష కృష్ణన్. అంటే మన వాళ్ళలో చాలా మందికి ఫేవరెట్ హీరోయిన్. రోల్ ఏదైనా బ్రహ్మాండంగా యాక్టింగ్ చేసే త్రిషకు అందుకే చాలా అవార్డులు వచ్చాయి. ఇండస్ట్రీకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు దాదాపు త్రిష ఫిట్నెస్ అలాగే ఉంది. ఆమె ఎప్పుడు లావుగా కనిపించలేదు. ఇదే త్రిష ఫ్యాన్స్ ను మెప్పించే గ్లామర్. నాకు తెలుసు అనే సినిమాతో త్రిష తెలుగులో ఎంట్రీ ఇచ్చారు. తరుణ్ హీరోగా టాలీవుడ్ స్క్రీన్ పై త్రిష సోలో హీరోయిన్ గా ఈ మూవీలో కనిపించారు. మొదట్లో ఈమె మన యాంకర్ సుమలా ఉందని అందరూ అనుకునేవారు. ఎక్కువ హిట్స్ సొంతం చేసుకుని ఇమేజ్ లో పీక్స్ కు వెళ్లారు త్రిష. అంతకు ముందు ఆమె ఎక్స్ట్రాగా చిన్న రోల్స్ వేసుకునేవారు. హీరోయిన్ ఫ్రెండ్ గా హీరోయిన్ పక్కన స్మాల్ రోల్స్ లో కనిపించేవారు. సినిమా పెద్ద హిట్ కావడంతో త్రిషకు వరుస పెట్టి ఆఫర్స్ వచ్చాయి. త్రిష యాక్ట్ చేసిన సినిమాలు సూపర్ హిట్ అవుతాయనే సెంటిమెంట్ తో పాటు త్రిష హాఫ్ సారీ వేసుకున్న సినిమాలు బ్లాక్ బస్టర్ అవుతాయనే సెంటిమెంట్ కూడా చాలా ఉంది.
ఆమె లంగా ఓని వేసుకోవడం ఈ సెంటిమెంట్ మొదలైంది. దీంతో ఆ తరువాత సినిమాల్లో హీరోయిన్స్ను ఒక చిన్న సీన్లోనైనా లంగా ఓనిలో చూపడం సెంటిమెంట్గా మారింది. అతడు తర్వాత వచ్చిన చాలా సినిమాల్లో హీరోయిన్ హాఫ్ శారీ వేసుకుని కనిపించడం కంపల్సరీ అయిపోయిందన్నమాట. తమిళ్ మలయాళంలో స్టార్ హీరోయిన్ అనే స్టేటస్ ఎంజాయ్ చేశారు త్రిష. ఇప్పటి వరకు 3 సౌత్ ఫిల్మ్ఫేర్ అవార్డ్స్ త్రిషకు దక్కాయి. త్రిష పేరెంట్ తమిళ్ పాలక్కడ్ అయిన కృష్ణన్ అయ్యర్ ఉమా. సో త్రిషకు చిన్నప్పటి నుంచే తమిళ్ మలయాళం వస్తాయన్నమాట. చెన్నైగా ఆమె సెలెక్ట్ అయ్యారు. ఆ తర్వాత మిస్ ఇండియా పోటీల్లో పార్టిసిపేట్ చేసి మిస్ బ్యూటిఫుల్ స్మైల్గా సెలెక్ట్ అయ్యారు త్రిష. మిస్ సేలం టైటిల్ కూడా త్రిషకు దక్కడంతో ఆమె మిస్ చెన్నై, మిస్ ఇండియా పోటీలపై ఇంట్రెస్ట్ పెంచుకున్నారు. మ్యూజిక్, రీడింగ్ అండ్ స్విమ్మింగ్ అంటే త్రిషకు చాలా ఇష్టం. స్వతహాగా ఈమె మంచి ఫుడ్డీ. అయ్యంగార్ బ్రాహ్మిన్ అయినప్పటికీ త్రిషకు నాన్ వెజ్ అందున చికెన్ అంటే చాలా ఇష్టం. చికెన్ కనిపిస్తే చాలు కడుపు ఫుల్లున్నా కొంచెమైనా తింటానని త్రిష ఓపెన్గా చెబుతారు. అఫీషియల్ ప్రొఫైల్ చూస్తేనేమో ఆమె వెజిటేరియన్ అని, పేటాకు పెద్ద సపోర్టర్ అని, పేటా బ్రాండ్ అంబాసిడర్ అనే విషయం మెన్షన్ చేశారు. పేటాతో త్రిషకు చాలా క్లోజ్ అసోసియేషన్ ఉందన్న విషయం నిజమైనప్పటికీ ఆమెకు చికెన్ అంటే చచ్చేంత ఇష్టం. ఇవన్నీ త్రిష చెప్పిన విషయాలే. లయన్, చీకటి రాజ్యం, నమో వెంకటేశ, నాయక్కి, అతడు, సైనికుడు, ఆడవారి మాటలకు అర్థాలే వేరులే, స్టాలిన్, వర్షం, నువ్వొస్తానంటే నేనొద్దంటానా, పౌర్ణమి, బుజ్జిగాడు, మేడ్ ఇన్ చెన్నై, కృష్ణ వంటి చాలా సినిమాల్లో తెలుగులో ఆమె స్టార్డమ్ ఎంజాయ్ చేశారు. యాక్టింగ్, త్రిష అంటే పక్కింటమ్మాయి, త్రిష అంటే గ్లామ్ డాల్. ఇలా త్రిష అన్ని చాలా సినిమాలకు సూపర్గా సెట్ అవుతారు. అందుకే ఇంత స్టార్డమ్ ఆమె సొంతమైందన్నమాట. సో ఇదండి ఇవాల్టి రీల్ స్టార్ రియల్ టాక్. అంటిల్ దెన్ బాయ్.